నేను లక్ష్మి కుబల్చల్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎండి అయూబ్ అన్నారు. ప్రజాపాలన పేరుతో విజయ పదంలో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి నేటి పాలనలో జరుగుతున్న అభివృద్ధి మీద చర్చకు సిద్దమా అని సవాల్ విసురుతున్న ఎండి అయూబ్ తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్ నుంచి వరంగల్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న పనులు ఎలా ముందుకు సాగుతున్నాయి, ముఖ్యంగా రేవంత్ సభ ఎలా ఉండబోతుంది, ప్రతిపక్షాలకు ఎలాంటి గుండెల్లో గూలు పుట్టించే వ్యాఖ్యలు చేయబోతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మనతో ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన ఎలా ఉండబోతుంది, ఎలా కొనసాగుతుంది? వరంగల్ జిల్లాలో నర్సంపేట పట్టణంలో 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల ప్రజా పరిపాలనలో సంబరాలలో భాగంగా వరంగల్ నగరానికి, వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణానికి ప్రప్రదంగా విచ్చేస్తూ ఉన్నారు. దాదాపు ఇక్కడ 850 కోట్లతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతున్నాయి. దానిలో 670 కోట్లకు ఇప్పుడు పనులు మంజూరైనాయి. ఎలక్షన్ కోడ్ వల్ల మిగతా అమౌంట్ ఆగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి ఫలాలు ఏ విధంగానైతే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రజాపాలనలో జరుగుతున్న సంబరాలలో భాగంగానే ఇవాళ ప్రారంభోత్సవాలకు ప్రజాపాలన దక్షకుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలా బహిరంగ సభకు బయలుదేరుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రజలకు వంచనగా మారి ప్రజలకు మోసం చేసిందో, 2 సంవత్సరాలలో అప్పుల్లో ఉన్నా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రగతి వైపు తీసుకుపోయే బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకునే ధర్మిలా ఇలా ప్రప్రదంగా నర్సంపేట నగరానికి విచ్చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, జిల్లా పక్షాన ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరిగినాయి. సభ నర్సంపేట చరిత్రలో నిలిచిపోయే విధంగా శాసనసభ్యులు మాధవరెడ్డి అంటే వరంగల్ నర్సంపేట ప్రజలు బంగారు కడ్డీ అంటారు. నిజంగా కూడా బంగారు కడ్డీ లెక్కన పనులు ఇలా చేసి సభను విజయవంతం చేసి ఈ సభ యొక్క విజయం కూడా ప్రజలకి అంకితం చేసే విధంగా మాధవరెడ్డి గారు చారిత్రాత్మకమైన సభను నిర్వహణ చేసిండ్రు. ప్రజల భాగస్వామ్యంతో జరుపుకునే సంబరాలలో భాగంగా జరిగే సభ ఇది. ముఖ్యంగా ప్రతిపక్షాల వాదనలు మాత్రం నర్సంపేట సంబంధించిన విషయంలో కానీ, వరంగల్ ఉమ్మడి జిల్లా విషయంలో కానీ పూర్తిగా మాటల వరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎక్కడ కూడా పనులు సంక్షేమంలో కనబడట్లేదు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా నర్సంపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు తీయొద్దు, పేరు మాట్లాడొద్దు కూడా. కారణం ఏంటంటే నర్సంపేటలో గడిచినప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూసిండ్రు. ఇవాళ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి జీవో తీయలే. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా ఏ మార్చడం ఇంకేమైనా ఉంటుందా? ఎందుకంటే ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క పాలన కోసం ప్రజాభవన్ పేరిట కట్టిన గడిలను బద్దలు కొట్టి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. కేసీఆర్ వస్తానంటే డబ్బులు తీసుకొచ్చి ఇలా మీటింగులు ఏర్పాటు చేసేది. అలాంటిది నర్సంపేట పట్టణంలో స్వచ్ఛందంగా ఇలా జనం తరలి వస్తాను. ఇదందరూ మనం గమనించాల్సిన విషయం. తెలంగాణ తీసుకొచ్చినా అని చెప్పుకుంటాడుగా కేసీఆర్. 10 ఏళ్ళు అధికారం పెడితే ప్రజలలో ఉన్నాడు, ఓడిపోతే ఫామ్ హౌస్లు ఉంటాడా? బట్టలకి ఇట్లా తొలగించి రోడ్డు మీద పట్టుకురామని చెప్పులు కేసీఆర్. ఇంకెన్ని రోజులు పండ పెడతారు ఫామ్ హౌస్ నుంచి బయట తీసుకురావాలి. ప్రజాపాలన కాంగ్రెస్ చేస్తలేదు అన్నప్పుడు వాళ్ళ నాయకుడు బయటికి రావాలి. అధికారం ఉంటేనేమో ఏసీ గదిలో ఉంటాం, లేకపోతే ఫామ్ హౌస్లో పడ్డాం. ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా? లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పాలి. ఎందుకు తీసుకుంటాడు గవర్నమెంట్ పైసలు లక్షల నెలకు? కేసీఆర్ నేను అసెంబ్లీకి వచ్చిండా? చోటైపోయి బడేమేలకు ఒక మా సీఎం అంటాడు, బిల్లారంగల్ ఇద్దరే వస్తాను. మేము కూడా ఇప్పుడు అంటే బాగుండేది. ఆ బిల్లారంగల్ తప్ప వాళ్ళ పెద్ద పాత షార్లెస్ శోభరాజుని బయట తీసుకురమని చెప్పుంది, అయిపోతుంది. ఎందుకు ఇదంతా? సంఘం ఎలా ఉండబోతుంది అన్న ప్రజలను ఉద్దేశించే, ప్రజాపాలన ఉద్దేశించి 2 సంవత్సరాలు గడిచిన దాని గురించి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ప్రతిపక్షాలను ప్రసన్నం చేసుకునే అవసరం సీఎం గారికి లేదు. ఈ విధంగా వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు అయ్యూబ్ గారు చెప్తున్నటువంటి అంశం ఉంది. మనతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చింది? మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నర్సంపేట పట్టణంలో ఒక ప్రజా సంబరాలు జరుగుతున్నాయి. ఈరోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు రంగురంగుల బోచారు చూపించడే తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇలా ప్రతిపక్ష నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు రంగురంగుల బ్రోచులేసి
ఇగో ఇది చేస్తాను అది చేస్తాను అని మా ప్రజల మభ్యపెట్టారు, కానీ ఏ రూపాయి పందరగలేదు. ఇవాళ గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు పెద్దలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు పెద్ద ఎత్తున నర్సంపేట డెవలప్మెంట్ కోసం ఇక్కడ నర్సంపేటలో ఇవాళ మీటింగ్ పెట్టి దానికోసం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రమారమిగా 1000 కోట్ల రూపాయల ప్రణాళికలు వారి ముందు పెట్టి అందులో ఆల్రెడీ 600లకు చిల్లర శాంక్షన్ అయి మంజూరై ఉన్నాయి. నర్సంపేట నుంచి నొక్కొండ వరకు 30 ఫీట్ల రోడ్డు కానీ, నర్సంపేట నుంచి పాకల వరకు 30 ఫీట్ల రోడ్డు కానీ, నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 20 కోట్లు, మరి వివిధ కార్యక్రమాలలో నర్సంపేట నుంచి మన మాదనపేట వరకు 30 ఫీట్ల రోడ్డు ఇవన్నీ శాంక్షన్ చేసి మంజూరై ఉన్నాయి. మా నర్సంపేట శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఇవాళ 1000 కోట్ల రూపాయల పనులు అలవన్ చేయబోతున్నారు. కనుక నర్సంపేట పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ విధంగా నర్సంపేట ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నర్సంపేట అభివృద్ధి నియోజకవర్గంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధికి ముందుపీట వేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద అధిరథ మహారాజులు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన తర్వాత తన అమూల్యమైన సందేశాన్ని జనాలకు వివరించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే చేసినటువంటి సందర్భం అయితే వరంగల్ నర్సంపేట పట్టణంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా